गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम 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 नारायण। కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ గీతా భాష్యం చెప్తున్నాం. అంటే రెండో అధ్యాయంలో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అనే శ్లోకం మీద భాష్యం చెప్పాలి. అసత్తుకు ఉనికి లేదు, అసత్తుకు ఉనికి లేదు. సత్తేమో సత్తుకు ఎప్పుడు అభావం లేదు. అంటే ఉనికికి ఎప్పుడూ అభావం లేదు. అంటే ఉన్న స్వరూపం ఎప్పటికీ ఏది ఉన్నదో, అంటే ఏది ఉంటుందో అది ఉండటమే దాని స్వభావం. ఇంకా అది లేనట్టి అనుభవమే ఉండదు. అంటే దానికి నిషేధం లేదు. ఏది ఉంటుందో ఆ ఉనికికి నిషేధం లేదు. అది తొలగటం అంటూ ఉండనే ఉండదు. ఏది సత్యమో, సత్యం అంటే నిజంగా ఉన్నదో, ఏది నిజంగా ఉన్నదో ఆ ఉనికి ఉండటమే దాని స్వరూపం. కనుక ఎప్పుడూ ఉంటుంది. ఒక వస్తువు ఉన్నదా లేదా ఎట్లా నిర్ధారిస్తాం? ఏది అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని అనుభవాల్లో ఉంటుందో దాన్ని ఉన్నది అన్నాం. ఉన్నది అంటే ఒకటి ఉన్నది అంటే అర్థం అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని అనుభవాల్లో, అన్ని రూపాల్లో ఉండాలి. ప్రతి ఒక్క రూపంలోనూ ఉండటమే. దాన్ని ఉన్నది అన్నాం. ఉనికి అంటే అందుకే అన్నారు ఉనికికి అభావం లేదు. అంటే ఉనికికి అభావం లేదు అంటే ఉనికికి అభావం లేదు అంటే అది లేని అనుభవం మనకు లేదని అర్థం. ఉనికికి అభావం లేదు అంటే అది లేని అనుభవం మనకు లేదు. చాలా బాగా చూడండి. చైతన్య ఆత్మ అన్ని దేశాల్లో ఉంటుంది, అన్ని కాలాల్లో ఉంటుంది, అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని అనుభవాల్లో ఉంటుంది. అది లేనట్టి అనుభవం లేదు, అది లేనట్టి దేశం లేదు, అది లేనట్టి కాలం లేదు. ఎందుకంటే దాని స్వరూపమే ఉనికి, దాని స్వరూపమే ఉండటం. కనుక స్వరూపం ఎట్లా? చైతన్యంగా ఉండటం. దాని స్వరూపమే ఉనికి. గనక ఒక్క నిమిషం, ఇగో ఇట్లా చేసే 1 అవర్ లేట్ అయింది. ఇదిగో ఇంకా అమ్మా అమ్మయ్య. అంటే ఏది ఉనికి అంటే ఉండటమే దాని స్వరూపం. ఎప్పుడుంటుంది అని అడగకండి. ఎప్పుడు అని కాదు అక్కడ. ఎప్పుడనే కాల సంబంధం లేదు. ఉనికే దాని స్వరూపం. కనుక ఏ కాలంలో ఏదున్నా అది ఇదే అని అర్థం. ఎక్కడ ఏదున్నా అది ఈ ఆత్మనే ఆ రూపంగా అక్కడ తోస్తున్నది. నువ్వు ఏ వస్తువుగా పుస్తకంగా చూసుకో, గోడగా చూసుకో, తలుపు, చెట్టు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, సముద్రము, పర్వతాలు, అరణ్యము, ఏది దేనిగా ఉన్నా ఆ ఉనికే ఆత్మ. అంటే ఈ ఆత్మ యొక్క ఉనికి ప్రతి వస్తువు యొక్క ఉనికిగా
ఉన్నట్టిది. ఎందుకంటే ఆత్మ ఉనికే ప్రతి వస్తువు యొక్క ఉనికిగా ఉన్నది. ఆత్మ ఉనికే ప్రతి వస్తువు యొక్క ఉనికిగా ఉన్నది. అంటే ఆయా వస్తువులకు తన ఉనికి లేదు, వీటన్నిటి ఉనికి ఆత్మనే. అందుకని జాగ్రత్త అవస్థలోని పదార్థాలన్నీ మెలకువ అన్న అనుభవమును పట్టుకొనే తోస్తున్నాయి. మెలకువ అనే స్పృహ ఉందే, చైతన్య స్పృహ, ఆ మెలకువ స్పృహనే ప్రపంచంలోని జాగ్రత్త అవస్థలోని పదార్థాలన్నిటికీ మూలస్వరూపం, ఆధారస్వరూపం, తత్వం. మెలకువ చైతన్యమే మెలకువ అవస్థగా తోస్తున్నది. మెలకువ అవస్థలోని పదార్థాలన్నీ, జాగ్రత్త అవస్థలోని పదార్థాలన్నీ మెలకువ అనుభవాలే, జాగ్రత్త అనుభవాలే, అంతే కదా. జాగ్రత్త అవస్థలోని పదార్థాలన్నీ జాగ్రత్త అనుభవాలే. జాగ్రత్త అనుభవమంతా జాగ్రత్త మెలకువ అనే అనుభవమే ఒక్కటే. ఆ ఒక్క అనుభవంలోనే జాగ్రత్త ప్రపంచమంతా దాంట్లోనే ఇమిడి ఉన్నది, దానికంటే వేరుగా లేదు. కనుక ఆ ఉనికి తాను స్వతసిద్ధంగా ఉన్నది, తన స్వరూపంగా ఉన్నది. అందుకని సతః అభావః న విద్యతే. ఉనికి ఏదైతే సద్రూపము అన్నామో ఆ సద్రూపం అంటే ఉండటం అంటే నిజంగా ఉన్నది అని అర్థం. ఆ ఉంటున్న తత్వం అంటే ఉనికికే తత్వం అని పేరు. ఉంటున్న తత్వం అని కాదు, ఉనికికే తత్వం అని పేరు. ఈ ఉనికి దేన్ని ఉనికి అన్నాం? ఉంటున్న తత్వం లేక ఉనికి అని దేన్ని అన్నాం? ఉంటున్న తత్వం, ఉనికి అని దేన్ని అన్నాం? సత్ అంటే ఉంటున్నది, ఉనికి, ఉన్నట్టి తత్వం లేక ఉనికే. ఉండేది, ఉండునది అంటే ఏమిటి? ఉండేది అంటే ఏమిటి? దేని ఉనికి ఏది అన్ని దేశాల్లో ఉంటుంది, అది లేని దేశం లేదు. అన్ని కాలాల్లో ఉంటుంది, అది లేని కాలం లేదు. అన్ని పదార్థాలుగా ఉంటుంది, అది కాని పదార్థం ఏదీ లేదు. అన్ని అనుభవాల్లో ఉంటుంది, అది లేని అనుభవమే లేదు. అటువంటి ఉనికిని ఉనికి అన్నాం. అంటే దేని ఉనికి అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని పదార్థాలుగా, అన్ని అనుభవాలుగా ఉంటుంది. అంటే దాని అనుభవం ఆ ఉనికి స్వరూపము యొక్క, లేక ఆత్మస్వరూపం అనండి, బ్రహ్మస్వరూపం అనండి, ఒకటే. ఆ బ్రహ్మస్వరూప అనుభవం లేక ఆత్మానుభవం లేక ఆ తత్వానుభవం అనేది అన్ని అనుభవాల్లోనూ ఉన్నది. అంటే దాని అనుభవమునే అన్ని అనుభవాల పేరు పెట్టి అనుభవిస్తున్నాం. ఎప్పుడూ ఆత్మానుభవమునే మనము ఏ అనుభవంగా అనుభవిస్తున్నా ఆ అన్ని అనుభవాలు పేరు పెట్టామంతే, ఉన్నది ఇదొకటే, ఆత్మానుభవమే. అంటే ఆత్మానుభవమునే అన్ని అనుభవాలుగా చూస్తూ ఉన్నాం. ఏ అనుభవమైనా అది ఆత్మానుభవమే. ఎంత బాగుంది చూడండి. ఆత్మానుభవం ఎక్కడండి అంటే, ఆత్మానుభవం అంటే ఒక ప్రత్యేక అనుభవమా? కాదు. ఆత్మ ఉనికి అంటే ఒక ప్రత్యేక ఉనికా? కాదు. అది ఒక ప్రత్యేక ఉనికి కాదు, ప్రత్యేక అనుభవము కాదు. మీకు ఏ అనుభవమున్నా ఆ అనుభవాలన్నీ ఆత్మానుభవాలే, అనుభవాలన్నీ బ్రహ్మానుభవాలే. అట్లా చూడండి. ఉనికి అంటే మీకు ఏ ఉనికి కనిపిస్తుందో కనిపించే ఉనికి అంతా ఆత్మ ఉనికే. అట్లా చూడండి. అంటే ఒకటే ఒక్క ఉనికి, అది బ్రహ్మ ఉనికే. అయ్యో పరమాత్మ అంటే, మరి నీకు ఏ ఉనికి తెలుసు చెప్పు, నీకు తెలిసిన ఉనికి చెప్పు. ఇదిగో ఇదంతా కనిపిస్తుంది, మరి ఆ ఉనికి బ్రహ్మే. నీకు ఏ ఉనికి అనుభవంలో ఉంటే అది బ్రహ్మే. ఏ ఉనికి అనుభవంలో ఉంటే అది బ్రహ్మే. ఏ వస్తువుగా ఉంటే అది బ్రహ్మే. ఏ దేశంలో ఉంటే అది బ్రహ్మే. ఏ కాలంలో ఉంటే అది బ్రహ్మే. అంటే ఉనికి స్వరూపమే బ్రహ్మ, ఉనికి రూపమే బ్రహ్మ. ఉంటుంది అంటే ఆ ఉనికి 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 అన్నామే, ఉండటం అదే బ్రహ్మ. అవునా? అందుకని ఆ ఉనికికి అభావం లేదు. ఏది ఉనికి? ఉనికి అంటే ఆత్మతత్వం ఏది? ఉనికి స్వరూపం.
ఆ ఉనికి స్వరూపం ఏది? దేని ఉనికి అంటే ఏది ఉండటం మీకెప్పుడు లేకుండా అనుభవంలోకి రాదు. అది లేదన్న అనుభవమే మీకుండదు. దేని అనుభవం ఎప్పుడు ఉంటుందో చూడండి, దేని అనుభవం ఎప్పుడు ఉంటుందో, అది లేని అనుభవం మీకు ఎప్పుడూ లేదో అది ఆత్మ. చూడండి, దేని అనుభవం ఎప్పుడు ఉంటుందో, దేని అనుభవం ఎప్పుడు ఉంటుందో అది లేదన్న అనుభవమే అసంభవము. ఏది? దేని అభావం అసంభవం అంటే లేదు అనే అనుభవమే మీకుండదు. లేదన్న అనుభవమే అసంభవం. అది ఆత్మ, అది తత్వం, అది బ్రహ్మ అన్నారు. దేని అనుభవం లేకపోవటం అంటూ మీ అనుభవంలో లేదది. మిగతా చూడండి, గోడ ఇక్కడున్నది, ఇటు చూస్తే గోడ లేదు. పెన్ ఇక్కడున్నది, అటు చూస్తే పుస్తకం వచ్చింది, పెన్ను పోయింది. అంటే మిగతా పదార్థాలు ఒకానొక దేశంలో, ఒకానొక కాలంలో, ఒకానొక అనుభవంలోనే ఉంటాయి. పెన్ ఎప్పుడు ఉంటుంది? పెన్నును చూస్తున్నప్పుడే పెన్ అనుభవం. పెన్ను చూడటం పక్కకు పడేస్తే పెన్ అనుభవం పోయింది. అంటే ప్రతి అనుభవం కూడా, ప్రతి అంటే ఇతర అనుభవాలు, బ్రహ్మ తప్ప, ఆత్మానుభవం తప్ప ఇతర అనుభవాలన్నీ ఒకానొక ప్రత్యేక అనుభవాలు. పుస్తకానుభవం పుస్తకం అనుభవిస్తున్నప్పుడే ఉంటుంది. పుస్తకం కాకుండా టేబుల్ చూస్తే పుస్తక అనుభవం అయిపోయింది. అవునా? అంటే ఆ అనుభవం పరిమితమైంది. ఇంకొక అనుభవంకి పోతే ఈ అనుభవం అయిపోయింది, ఇంకొక అనుభవంకి పోతే ఈ అనుభవం అయింది. అంటే ప్రతి అనుభవం కూడా తానున్నప్పుడే ఉన్నది, తాను కానప్పుడు లేదు. అంటే ఆ అనుభవానికి పరిమితి ఉన్నది, ఆ అనుభవం పరిమితమైంది. కానీ ఈ ఆత్మానుభవం, ఉనికి అనే అనుభవం, చైతన్యం అనే అనుభవం, ఉన్నది అనే అనుభవం ఎప్పుడున్నది అంటే ఆ అనుభవం లేనిది ఎవరికీ లేదు, ఎప్పుడూ లేదు. ఉనికి అనే అనుభవం ఎవరికీ లేదు, ఉనికి అనే అనుభవం ఎప్పుడూ ఉంది. ఆ ఉనికినే మనం ఎప్పుడూ చూస్తున్నాం. అన్ని దేశాల్లో అదే ఉన్నది, అన్ని కాలాల్లోనూ ఉన్నది 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 అని మీకు ఏ అనుభవం కలుగుతుందో అదే ఆత్మానుభవం. అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని పదార్థాలుగా, అన్ని అనుభవాలుగా అదే అనుభవానికి వస్తున్నది. అదొక్కటే అనుభవం. అందుకని ఆత్మానుభవం బ్రహ్మానుభవం మాకు లేదండి అని, మీకు లేకపోతే అది ఆత్మానుభవం బ్రహ్మనే కాదు. చూడండి, ఎవరికైనా అది లేదండి నాకు బ్రహ్మానుభవం కావాలి అంటే వదిలేసాయి. ఏ అనుభవం మీకు లేదో అది బ్రహ్మానుభవం కాదు, అది లౌకికానుభవం అయిపోతుంది. నాకు అప్పుడు లేదండి అనుభవం కావాలి అంటే అది ఆ లౌకికానుభవం అవుతుంది. పరిమిత అనుభవాలు ఇప్పుడు లేదు తర్వాత వస్తుంది, అంటే ఏమిటి? ఒకప్పుడు లేదు తర్వాత వస్తుంది అంటే అది లౌకిక అనుభవం అవుతుంది. ఒకప్పుడు లేదు తర్వాత వస్తుంది, లేక ఇప్పుడున్నది తర్వాత పోతుంది, ఇట్లా వచ్చిపోయే అనుభవాలైతే అవి ఏవి ఆత్మానుభవాలు కావు. ఏ అనుభవం అయితే కొత్తగా రాదు, కానీ నువ్వు ఏం చేసినా, ఏమనుభవిస్తున్నా, ఎక్కడికి పోయినా ఏ అనుభవం నీ నుంచి జారదో అది బ్రహ్మ. అంటే నాకు బ్రహ్మానుభవం లేదండి అంటే మాటకు అర్థం లేదు. నువ్వే ఆ బ్రహ్మ, నీ అనుభవం నీకెప్పుడు జారదు. నీలోంచి దేహానుభవం పోతుంది, ఇంద్రియానుభవం పోతుంది, మనస్సు అనుభవం పోతుంది, కానీ తాను అనే స్వతసిద్ధం ఉందే అది పోదు రాదు. తాను 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 అది పేర్లేని అనుభవం. నేను అన్న వృత్తి కూడా లేదు అక్కడ. నేను అన్న వృత్తి లేదు, నువ్వు అన్న వృత్తి లేదు. ఏ వృత్తి లేకుండా స్వయం సిద్ధంగా ఉన్నదే ఉన్నది ఉన్నది తానే తాను ఉన్నది. ఆ స్వతసిద్ధ ఆత్మానుభవం అందరికీ ఉన్నది, ఎప్పుడూ ఉన్నది, అన్ని అనుభవాల్లో ఉన్నది, అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని అనుభవాల్లో ఉన్నది. ఆ అనుభవం ఎప్పుడూ పోదు. ఏ అనుభవం ఎప్పుడు జారదో అది ఆత్మ. ఏ అనుభవం అయితే మనకెప్పుడు జారిపోదో, వదిలిపోదో,
ఏది జారిపోదో వదిలిపోదో అది ఆత్మ, అది ఆత్మానుభవం. అది ఆత్మ యొక్క ఉనికి. ఏది ఉంటుంది పోతుందో అది అనాత్మ. ఉన్నట్టు అనిపిస్తుంది, కొత్తగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఏ ఏ అనుభవాలు, ఏ ఏ పదార్థాలు అనుభవంలోకి వస్తాయి, అనుభవం నుంచి పోతాయి, అనుభవంలోకి వస్తాయి, అనుభవం నుంచి పోతాయి. వచ్చిపోయేది అది షాడో ఆత్మ అనొచ్చు. నిజమైన ఆత్మ కాదు, ఆత్మ ఆభాస. ఆభాస అంటే ఏమిటి? ఆత్మ యొక్క ప్రతిబింబపు ఆత్మ. ఆత్మలా అనిపిస్తుంది కానీ ఆత్మ కాదు. ఆత్మలా ప్రతిభాస ఆత్మ. భాషించే ఆత్మనే కానీ ఆభాస ఆత్మ కానీ నిజమైన ఆత్మ కాదు. ఆభాస అంటే షాడో. ఆభాస అంటే దాని వలె అనిపిస్తుంది కానీ అది కాదు. అనాత్మ అంత ఆభాస ఆత్మనే. ఆత్మ ఒక్కటే నిజమైన ఆత్మ. ఆత్మ ఉన్నది, మిగిలినవన్నీ ఆభాస ఉనుకులు, నిజమైన ఉనుకులు కాదు, ఆభాస ఉనికి. అసత్ అంటే ఉనికిలా అనిపిస్తుంది కానీ అది ఉండనే ఉండదు. అనిపించింది పోతుంది, అనిపిస్తుంది పోతుంది. ఉనికిలా అనిపించింది, అయ్యో ఇది కాదే, ఉన్నట్టు అనిపించింది కానీ పోయిందే అనిపిస్తుంది. అయ్యో పోయిందే అయ్యో ఎంతసేపు ఉండనే అంటే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ కొద్దిసేపటికి పోతుంది. ఇంకొక అనుభవం వచ్చిందంటే పోతుంది. కానీ ఏదైతే అనుభవ ఆభాస కాదు, ఉనికి ఆభాస కాదు, ఆత్మాభాస కాదు, అది ఆత్మే. ఉనికి ఆభాస కాదు, అది ఉనికే. చూడు, ఒకటి ఉనికి, ఇంకొకటి ఉనికి ఆభాస. ఉనికి ఆభాస అంటే సదాభాస అనొచ్చు. ఒకటి సత్తు, ఇంకొకటి సదాభాస, లేక చిత్తు చిదాభాస. ఆభాస అంటే అనిపిస్తుంది, తోస్తుంది కానీ నిజం కాదు. ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉనికే లేదు. అనుభవంకి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పోతుంది, అనుభవంలో నిలవదు. అది కాదా మళ్ళీ అయ్యయ్యో కాదే అనిపించిందే కానీ నిజంగా లేదు అనిపిస్తుంది. ఇట్లా ఉనికి ఉనికి అంటే సత్తు, ఇంకోటి అసత్ అన్నారు. అసత్ అంటే ఉనికి వలె అనిపిస్తుందే కానీ ఉనికి ఆభాసనే కానీ. అదేవిధంగా ఆత్మ, ఆత్మ ఆభాస, ఆత్మ ఆత్మాభాస. దెన్ చిత్తు చిదాభాస. అవునా? చిత్తు చిదాభాస. ఇక ఈ వివేకం చెయ్యాలి. చిత్తేది, చిదాభాస ఏది, సత్తేది, సదాభాస ఏది. సదాభాస అంటే సత్తు యొక్క ఆభాస. ఉనికి ఒకటి, ఉనికి వలె అనిపిస్తుంది. అనిపిస్తుంది ఎందుకంటున్నారు? ఉన్నది అనొచ్చు కదండి. ఉంటుంది, ఉండి ఉండి ఉన్నట్టుండి పోతుంది, ఉన్నట్టుంటుంది పోతుంది. ఉన్నట్టుంటుందే కానీ ఆభాస అంటే ఏమిటి? ఉన్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకటేమో ఉంటుంది, ఇంకొకటి ఉన్నట్టు అనిపిస్తుంది. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ఉనికి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉండదు. ఉన్నట్టు అనిపించటమే కానీ ఉండటం కాదు. ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకటి ఒకటేమో తెలివి స్వరూపం, చైతన్య స్వరూపం, ఇంకొకటి చైతన్యం వలె అనిపిస్తుంది కానీ చైతన్యం కాదు. అనిపిస్తుంది పోయి జారిపోతుంది, అనిపిస్తుంది పోతుంది, అంతే. అట్లా ఒకటి ఉనికి, ఇంకొకటి ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని సదాభాస అన్నాం. ఆభాస ఉనికే కానీ ఉంటున్న ఉనికి కాదు, ఆభాస ఉనికి. సో నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అవిద్యమానస్య. ఇక్కడ ఏమంటాడు? శీతం ఉష్ణం సుఖం దుఃఖం అంటే మనకు కలుగుతున్న శీత ఉష్ణ సుఖ దుఃఖ అంతమెందుకు దేహాదులు కూడా, దేహేంద్రియాదులు కూడా మనకున్నాయా? అవునండి నేనున్నానండి. నేనంటే దేహం. దేహం నీకు లేదు. దేహము ఆత్మయందు కల్పితమై ఆత్మ యొక్క ఉనికిని తీసుకొని తాను ఉన్నట్లు నటిస్తున్నది. దేహము ఉన్నట్టు నటిస్తున్నది, ఇంద్రియాలు ఉన్నట్టు నటిస్తున్నాయి,
ఎందుకు? అది నేను అనేసరికి నేనంటే తాననే ఆత్మ ఎప్పుడు ఉండదే, ఎప్పుడు ఉండేదే. తాను అనే ఆత్మ ఎప్పుడు ఉంటుంది. అయితే దేహము తానన్నప్పుడు దేహమును తానని అధ్యారోపించుకుంటే ఆత్మ యొక్క ఉనికిని పట్టుకొని, ఉనికిని తీసుకొని, ఉనికిని అరువు తెచ్చుకొని తాను ఉన్నట్టు నటిస్తుంది. దానికి ఉనికి లేదు, అది నిజంగా ఉన్నట్టుది కాదు, ఉన్నట్టు తోస్తుంది. ఎందుకంటే ఉనికి స్వరూపంలో వచ్చి కూర్చున్నది. ఉనికి స్వరూపం మీద ఎట్లాగైతే ప్రతిబింబాలు అద్దంలో కనిపించి అక్కడ వస్తువులుగా ఉన్నాయనిపిస్తాయి. అద్దంలో కనిపించే బొమ్మలు అక్కడ ఉన్నాయా? ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అక్కడ ముట్టి చూస్తే ఏమీ లేవు. అవునా? అద్దంలో ఒక మామిడి పండు కనిపిస్తుంది, ముట్టి చూస్తే ఏమీ లేదు. అది అయ్యో మామిడి పండులాగా ఉన్నదే, లేదది. ఒకటి పుస్తకంలా అనిపిస్తుంది, అయ్యో పుస్తకం బాగుంది అని ముడితే లేదు. అంటే ఉన్నట్టు అనిపిస్తుందే కానీ అక్కడేం లేదు. అదేవిధంగా ఆత్మ యొక్క ఉనికిని తీసుకొని తాను ఆత్మలాగా అన్నట్టు నటిస్తుంది. అందుకని మనకు అనిపిస్తుంది, అయ్యో అది ఉన్నది అనిపిస్తుంది. తర్వాత కొద్దిసేపటికి జారిపోతుంది, అయ్యో అది లేనే లేదే, ఊరికే ఉన్నట్టు అనిపించిందే అనిపిస్తుంది. అట్లా ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత దగ్గరికి పోయి కొంచెం పరిశీలిస్తే అయ్యో లేనే లేదే. నీళ్ళలా అనిపించింది, తర్వాత చూస్తే అక్కడ నీళ్ళే లేవు. నీళ్ళలా అనిపించింది, ఇంకా కొంచెం పరిశీలిస్తే దూరం నుంచి చూస్తే పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు తార్ రోడ్డు చూసారా? తార్ రోడ్డు కారులో పోతుంటే అంత దూరంలో ఎండాకాలం, మహా వేసవిలో మండు టెండకాలంలో, మండు టెండలో మీరు అక్కడి నుంచి కారులోంచి అట్లా దూరంగా చూస్తే, దూరం అంటే ఏం లేదు, ఒక కిలోమీటర్ దూరంలో, కిలోమీటర్ కూడా కాదు, అర్ధ కిలోమీటర్ దూరంలో అదే తార్ రోడ్డు, నల్లటి రోడ్డు కొంచెం పచ్చిగా కనిపిస్తుంది. కారు ఇంకా ముందుకు పోతూ ఉంటే అక్కడ పచ్చి కనిపించింది మళ్ళీ ఆరిపోతుంది. ఆ పచ్చి ఇంకా కొంచెం దూరంలో కనిపిస్తుంది. అంటే తార్ రోడ్డు పచ్చిగా అనిపిస్తుంది, ఇంకా కొద్దిసేపటికి ఇంకో చోట అనిపిస్తుంది. అంటే అక్కడ పచ్చిగా ఉందా? అదేం తడిసిపోయిందా? అవి వట్టి ఎండమావులు, అక్కడ ఏం లేదు. నీళ్లు తడిసినట్లు పచ్చిగా అనిపిస్తుందే కానీ అక్కడ ఏమీ లేదు. ఇంకో 2 అడుగు వేస్తే అయిపోయింది, మళ్ళీ ఎండిపోయినట్టే కనిపిస్తుంది. పూర్తిగా ఎండినట్టే రోడ్డు కనిపిస్తుంది, ఆ పచ్చి పోతుంది. అంటే ఇక్కడ ఇది అంటున్నాం, అంటే ఆ ఎండమావుల్లో నీరన్నట్టు కనిపించినా అక్కడ నీరు లేదు. అట్లాగే ఇక్కడ కూడా దేహము, ఇంద్రియాలు, సుఖదుఖాదులు, శీతోష్ణాదులు, వేడి చల్లని, సుఖం దుఃఖం అనేటువంటి అనుభవాలన్నీ ఆత్మ మీద కూర్చొని, అంటే ఆత్మ యొక్క ఉనికిని తీసేసుకొని నేనున్నానన్నట్టు నటిస్తుంది. కానీ నిజంగా అవి లేవు. శీతోష్ణాదులు లేవు, సుఖదుఖాదులు లేవు. చూడండి ఎంత ధైర్యంగా అనేస్తున్నది ఈ శ్లోకం. శీతోష్ణాదులు సుఖదుఖాదులు అసత్ అంటున్నాడు. శీతం ఉష్ణం సుఖదుఖాలు లేనే లేవు. అబ్బా, ఈ ఒక్క శ్లోకం అద్భుతంగా జగత్తును మిథ్యాని తేల్చేస్తుంది. స్వప్నంలో పదార్థాలు ఉన్నాయా? ఉన్నట్టు అనిపించాయే కానీ ఏవీ లేవు. అట్లాగే మన దేహం కానీ ఇంద్రియాలు కానీ ఎప్పుడైతే తానొక్కడే ఉన్నాడు, సాక్షిగా ఉనికి స్వరూపంగా ఉన్నాడు, తనకంటే వేరుగా ఉన్నట్టు అనిపిస్తాయే. దేహం అనిపిస్తుంది కానీ ఉండదు. దేహం లేదు, నిజంగా దేహం ఎవరికీ లేదు, మీకు లేదు, నాకు లేదు, ఎవరికీ లేదు. ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంద్రియాలు లేవు, ఉన్నట్టు అనిపిస్తాయి. మనస్సు లేదు, ఉన్నట్టు అనిపిస్తుంది. అహంబుద్ధి లేదు, ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రపంచం లేదు, ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి, నిజంగా చూడండి. అంటే ఇవన్నీ అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాలు లాంటివి. అద్దంలో కనిపించేవి ఉంటాయా? అద్దంలో ఇప్పుడు సెల్ ఫోన్లో కనిపిస్తే అక్కడ ఉందా? లేవు. సెల్ ఫోన్లో కనిపించేవి ఏవీ లేవు. అద్దంలో కనిపించేవి ఏవీ లేవు. సినిమా తెర మీద కనిపించేవి ఏవీ లేవు. ఉన్నట్లు అనిపిస్తాయి అంతే. నీడలు, అందుకే వాటిని ఏమన్నారు? వట్టి నీడలు అవి. అనాత్మ అంతా నీడ, ఆత్మ. ఆత్మ యొక్క నీడనే అనాత్మ. నీడ అంటే ఆభాస.
ఆత్మ యొక్క నీడనే అనాత్మ. నీడ ఉన్నదా? నీడ ఉంటుందా? నీడ అంటే ఈ నీడ కాదు, మనం భూమి మీద పడుతుందే సూర్యుడి వెలుగులో. సూర్యుడి వెలుగులో పడే నీడ కాదు, అద్దంలో పడే నీడ చూడు, సెల్ ఫోన్లో పడే నీడ చూడు, సినిమా మీద పడే తెర చూడు, తెర మీద పడే నీడ చూడు, తెర మీద పడేటువంటి రంగుల నీడలు అంతే. ఇక్కడ పడేటువంటిది భూమి మీద సూర్యుడి వెలుగులో, సూర్యుడి వెలుతురులో పడేటువంటి నీడ ఒట్టి ఆకారం ఉంటుంది కానీ రంగులు ఉండవు. అద్దంలో కనిపించే మన నీడలు, వస్తువుల నీడలు, మన నీడలన్నీ రంగు నీడలు, రంగుల నీడలు. ఈ రంగుల నీడలు ఎంత జిగేలుమంటున్నా, ఎంత అందంగా మెరుస్తున్నా అవి ఎక్కడ లేవవి. ముట్టి చూడు, అద్దమును ముట్టి చూడు, అక్కడ లేవవి. ఇదిగో ఇక్కడ సెల్ ఫోన్లో నా ముఖం కనిపిస్తుంది, ఇక్కడ వేలు పెట్టి చూడు, అక్కడ లేవవి. అవి లేనే లేవు. అక్కడ ఉన్నట్టుగా ఈ గోడ ఇక్కడ కనిపిస్తోంది, ఇక్కడ ఈ గోడ ఉందే ఇక్కడ కనిపిస్తోంది, ఉందా? అది ముట్టి చూడు, అక్కడ ఒట్టి సెల్ ఫోనే, అక్కడ ఏమీ లేదు. ఇదిగో పెన్ను అంటాను, ముట్టి చూడు, అక్కడ లేదది, అక్కడ పెన్నే లేదు. అంటే ఒట్టి పదార్థాల నీడలే, పదార్థాలు లేవు. జగత్తంతా నీడనే, రంగుల నీడలు అంతే. జగత్ అంటే ఏమిటి? ఈ భూమి, చెట్లు, మనుషులు, ఇగో గోడలు, ఇగో ఈ పుస్తకాలు, టేబుళ్ళు, ఇవన్నీ ఏమిటి? కార్లు, బస్సులు, వాహనాలన్నీ రంగుల నీడలంతే. అద్దంలో కనిపిస్తున్న నీడలు లాంటివి. ఇవన్నీ ఆత్మ యొక్క నీడలే, ఆత్మ యొక్క రంగురంగుల నీడలు. అందుకే స్వామీజీ చింతామణి అని పేరు పెట్టారు. పరమాత్మ చింతామణి అని ఒక పుస్తకానికి పేరు పెట్టారు. చింతామణి అంటే చూసారా? మణి అంటే తెలుసా? మణి అంటే రత్నం. మణి అంటే మనం భూతద్దము, అదేమంటారు దాన్ని, కటకాలు అంటారు చూడండి. అంటే రాళ్ళు అని అర్థం. రకరకాల రాళ్ళు ఉంటాయి. భూతద్దం లెన్స్ ఒకటి ఉంటుంది. కుంభాకార కటకం, పుటాకార కటకం. కటకం అంటే కుంభాకార కటకం. లెన్స్ అంటారు చూడ, ఆ లెన్స్ను కటకం అంటారు. ఇంగ్లీష్లో లెన్స్. లెన్స్ అంటే ఏమిటి? అద్దం ఇట్లా పెడితే చిన్నది పెద్దది కనిపిస్తుంది, పెద్దది చిన్నది కనిపిస్తుంది, దూరంది దగ్గర కనిపిస్తుంది, దగ్గరది దూరం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం కళ్ళజోడు పెట్టేదంతా కటకాలే. ఇదంతా ఇది ఏమన్నారు? మణి. కళ్ళజోడు పెట్టుకునేది మణి కళ్ళజోడే. ఇది మణి అంటే అద్దానికి ఒక రకంగా చెక్కుతారంటే ఏదో చేస్తారు, దానికి చేస్తే ఏమవుతుంది? అది మణి అయిపోతుంది. మణి అయిపోతే ఏం చేస్తుంది? వెలుగునంతా ఆకర్షిస్తుంది. పెద్ద వస్తువు చిన్నదిగా కనిపిస్తుంది, చిన్న వస్తువు పెద్దదిగా కనిపిస్తుంది, దూరంది దగ్గర కనిపిస్తుంది, దగ్గంది దూరం కనిపిస్తుంది. అంటే ఒకదాన్ని ఇంకొక రకంగా కనిపింపజేసేదాన్ని రత్నం అన్నారు, మణి అన్నారు. దీన్ని లెన్స్ అన్నారే, ఆ లెన్స్నే మన వాళ్ళు మణి అన్నారు. లెన్స్ను మన వాళ్ళు మణి అన్నారు. సంస్కృతంలో మణి అంటారు, సూర్యకాంత మణి అంటారు. సూర్యకాంత మణి అంటే సూర్యుడు వెలుగును భూతద్దం అంటారు చూడండి, లెన్స్ అని. ఇట్లా పెడితే భూతద్దంలో ఇగో ఇట్లా ఉంటుంది చూడండి, ఇగో ఇక్కడే ఇట్లా పెడితే భూతద్దం అదేం చేస్తుంది? సూర్యుడు వెలుతురు ఇట్లా పడితే ఇక్కడ ఆ వెలుగంతా ఒక్క చోటుకి ఫోకస్ అయిపోయి ఒకదాని మీద పెడితే వేడి పుడుతుంది. అంటే సూర్యుడి కిరణాలన్నీ ఇట్లా దూరంగా పడ్డవన్నీ, ఇన్ని కిరణాలన్నీ ఒక్క చోటుకి చేరుస్తుంది. ఇట్లాంటివి మణులు. మణి అంటే ఏమిటి? అద్దాలే, గాజులు. అద్దాలు ఏం చేస్తాయంటే ఇట్లా చేస్తాయి. ఇలా చేసేటువంటివి రకరకాలుగా ఉంటాయి. చిన్నదాన్ని పెద్దదిగా, పెద్దదాన్ని చిన్నదిగా, దూరమైన దాన్ని దగ్గరగా, దగ్గరున్నది దూరమైందిగా. అంతేకాకుండా ఇట్లా కొంచెం దాని మీద వెలుగు పడితే చాలు రకరకాల రంగులుగా కనిపిస్తుంది. ఇట్లా కనిపించటాన్ని అనేక లెన్సులు ఒకే దాంట్లో ఉంటే, ఒకే దాంట్లో అనేక లెన్సులు ఉన్నట్టుగా, అనేక కటకాలు ఉన్నట్టుగా ఉంటే దాన్ని మణి అన్నారు. అది ఎటువంటి మణి అంటే చింతామణి. చింతామణి అంటే అనేకంగా రంగులుగా రకరకాలుగా కనిపిస్తుంది. ఇగో ఈ ప్రపంచమంతా ఒక చింతామణి. ప్రపంచమంతా చింతామణి అన్నారు. ఎందుకంటే పరమాత్మ ఇన్ని రకాలుగా, ఇన్ని తీర్లుగా కనిపిస్తున్నాడు, ఇన్ని రంగులుగా కనిపిస్తాడు. అదే చైతన్య ఆత్మ సచ్చిదానందం బ్రహ్మ
దేహంగా కనిపిస్తుంది, ఇంద్రియాలుగా కనిపిస్తుంది, మనస్సుగా కనిపిస్తుంది, ప్రపంచంగా కనిపిస్తుంది. చెట్లు, ఆవులు, పశుపక్షాదులు, ప్రాణులు, ఏమంటారు, నదులు, సముద్రాలు, భూమి, రాళ్ళు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎన్ని రకాలుగా కనిపిస్తుంది. ఎవరు? ఒకటే ఉనికి, ఒకటే చైతన్యం. ఒక్కటే చైతన్యం ఎన్నిటిగా. ఇప్పుడు మనం చూడండి, మనం ఒక్కళ్ళమే స్వప్నంలో ఎన్ని రకాలుగా కనిపించాం. మనల్ని మనమే కదా అన్ని రకాలుగా చేసుకున్నాం. మన మనస్సు ఒక చింతామణి. మన మనస్సులో నువ్వు ఎన్ని ఊహించగలవు చెప్పు? ఎన్నెన్ని చూసుకుంటావు? నీ మనస్సు ఎన్ని కల్పించి స్వప్నంలో ఎన్నెన్ని చేస్తుంది. నీ మనస్సు చింతామణి. చింతామణి అంటే అనేకమైనటువంటివి అందులో కనిపింప చేస్తుంది గనక దాన్ని చింతామణి అన్నారు. రకరకాల రంగులు, రకరకాల పదార్థాలు అన్నిటినీ కనిపిస్తుంది. అందుకే స్వామీజీ పరమార్థ చింతామణి, పరమార్థం అంటే పరమాత్మ, పరమాత్మ ఒక చింతామణి లాంటివాడు, మన ఆత్మ ఒక చింతామణి వంటిది. అంటే మనం అందరం చింతామణులమే. పరమాత్మ చింతామణి లాంటివాడు అంటే పరమాత్మను చూస్తుంటే జగత్తుగా కనిపిస్తుంది, నామరూపాలుగా, పంచభూతాలుగా, దేశకాలాలుగా, ఎన్నెన్ని రీతులుగా కనిపిస్తుంది. రకరకాల రంగులుగా చూడండి, ఎన్నెన్ని చూస్తున్నాం మనం. కార్లు, బస్సులు, ఏమేమి కనిపిస్తున్నాయి, స్కూటర్లు, మనుషులు, రోడ్లు. ఈ రోజుల్లోనైతే కొత్త కొత్త వస్తువులు ఎన్నెన్ని వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు? ఒక్కటే చైతన్య ఆత్మ. ఆ ఉనికి ఒక్కటే ఇన్ని తీరుగా కనిపిస్తుంది. ఇన్ని తీర్లుగా కనిపిస్తుందే, దాన్ని అనేక రకరకాలుగా కనిపిస్తుంటే చింతామణి అన్నారు. ఇంత ఒక మణి తీసుకొస్తే ఇట్లా వెలుగులో పెట్టి ఇటు కదిలిస్తే చాలు రంగులు కనిపిస్తుంది. కెలిడియోస్కోప్ అంటారే చూడండి, లెన్స్ అంటారు చూడండి. ఇప్పుడు లెన్స్ అంటే ఏమవుతుందంటే, లెన్స్ అంటే మణి అంటారు. ఆ లెన్స్లో, లెన్స్ అని ఇంగ్లీష్లో అంటాము, మణి అంటే భూతద్దం అంటారు. ఇవి తెలుగులో భూత కన్నడి అంటారు ఈ కన్నడ వాళ్ళు. భూత కన్నడి అంటారు వీళ్ళు ఇక్కడ కన్నడ వాళ్ళు. అయితే భూత కన్నడి అంటే, కన్నడి అంటే అద్దం, భూత కన్నడి అంటే భూతద్దం. భూతం అంటే పెద్దగా చూపిస్తుంది అని అర్థం. భూతం అంటే పెద్దగా చేస్తుంది, చిన్నదాన్ని పెద్దగా చూపిస్తుంది. పెద్దదాన్ని చిన్నగా చూపించే ఇంకొక కన్నడి, ఇంకొక అద్దం ఉంటుంది. పెద్దదాన్ని చిన్నగా, చిన్నదాన్ని పెద్దగా, దూరం ఉంటే దగ్గర. అందుకే చూడు, లెన్స్ పెట్టి కెమెరాలో దూరం జూమ్ చెయ్యి అంటారు. అంటే ఇట్లా చేస్తే దూరపు వస్తువు, కొండలు ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. లేకపోతే ఇంత చిన్న వస్తువుని ఎన్లార్జ్ చేయి అంటారు. అక్కడ చెట్టు మీద ఇంత చిన్న ఆకున్నది, ఒక పక్షి ఉన్నదనుకో, పెద్దగా చేసి చూపిస్తుంది. అంటే చిన్న వస్తువును పెద్దగా చేస్తుంది, పెద్ద వస్తువును చిన్నగా చేస్తుంది. దూరంది దగ్గర. ఇప్పుడు కొండల మీద ఉన్నదనుకో, అక్కడికి పోరాదు మనం. అక్కడున్న వస్తువు ఇక్కడిని పెడితే, కెమెరాతో పెడితే పెద్దగా కనిపిస్తుంది మనకు. చిన్న వస్తువును పెద్దగా చూపిస్తుంది, పెద్ద వస్తువును చిన్నగా చూపిస్తుంది. ఇట్లా రకరకాలుగా చూపిస్తే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మణి అన్నారు. మణి అంటే ఇలాంటిది గాజు. ఒక గాజు ముక్కను ఇన్ని రకాలుగా దాన్ని ఇట్లా మనం చేస్తాం. ఇప్పుడు మన ఈ కన్నడి కాదే, దూరాన్ని దగ్గర కనిపించేటట్టు చేస్తారు. కొందరికి దూరం సరిగ్గా కనిపించదు, అందుకని పైన ఒకటి చేస్తారు, అదొక మణి. కింద రీడింగ్ గ్లాస్ అంటారు. అంటే చదివేటప్పుడు అక్షరం చిన్నగా ఉంటుంది, దాన్ని కొంచెం పెద్దగా చేస్తుంది. ఇక్కడ ఒక గ్లాస్. ఈ రెండు మణులే. కళ్ళజోడు అంటే రెండు మణులు పెడతాం, రెండు లెన్సులు పెట్టేస్తాం అంతే. ఒకటి భూతద్దం, ఇంకొకటి అద్దం అని రెండు పెడతాం అంతే. ఈ కళ్ళజోడు అంటే అదే మణి. ఇటువంటివి రంగులు కనిపిస్తాయి, అనేక రకాలుగా కనిపిస్తాయి. ఒక్కటే మణిలో చిన్నది, పెద్దవి, దూరాలు, దగ్గరలు, అది ఇది అన్నీ కనిపిస్తే ఒకే దాంట్లో ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఒక్కొక్కటి విడివిడిగా ఉంటుంది. ఒకటేమో పెద్దదే చూపిస్తుంది, ఇంకొకటి చిన్నది చూపిస్తుంది, ఇంకొకటి దూరంది చూపిస్తుంది, ఒకటి దగ్గరది దూరంగా చూపిస్తుంది, దూరంది దగ్గరగా. ఇట్లా ఒకటొకటి విడివిడిగా ఉంటాయి. కానీ చింతామణి అంటే అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. అందులోనే చిన్నది పెద్దగా కనిపిస్తుంది, పెద్దది చిన్నది కనిపిస్తుంది, ఆ దూరంది దగ్గర, దగ్గరది దూరం, ఇక అన్నీ అక్కడక్కడే రంగులు కనిపిస్తాయి. ఒకే దాంట్లో అన్నీ కనిపిస్తే దాన్ని చింతామణి అన్నాం. చింతామణి అంటే చిత్రమణి అని అర్థం. విచిత్రమణి. విచిత్రం అంటే నానాత్వం చూపించేటటువంటిది విచిత్రమణి. చింతామణి అంటే విచిత్రమణి. అది ఎవరు? ఆత్మనే. ఆత్మ, పరమాత్మ చింతామణి వంటిది. చింతామణి అని పూర్వకాలంలో ఉండేది, రాజుల దగ్గర ఉండేది. చాలా కాస్ట్లీ, కోటి రూపాయలు పడితే ఆ రత్నం దొరుకుతుంది. ఇప్పుడు దొరుకుతాయా ఏమిటవి? ఏమో దొరుకుతాయేమో కానీ కష్టమే. ఆ రత్నాలు ఉంటాయి, చాలా కాస్ట్లీ, లక్షలు కోట్లు పెడితే దొరుకుతాయి.
ఆ ఒక్క రాతిలో అన్నీ ఉంటాయి, రకరకాలుగా చింతామణి అన్నీ కనిపిస్తాయి. అట్లా అప్పుడు ఉండేదట, ఇప్పుడు కూడా ఉందేమో, ఎక్కడైనా డబ్బుండే వాళ్ళ దగ్గర ఉంటాయి. అయితే అటువంటిది ఆత్మస్వరూపం స్వతసిద్ధం, ఆత్మ నిర్గుణం నిరాకారం సర్వవ్యాపకం స్వతసిద్ధం. అది ప్రపంచాకారంగా కనిపిస్తుంది. ఎన్ని వస్తువులు అబాబాబా అనంతమైన ఎన్ని రకాలుగా కనిపిస్తుంది ఒక్కటే ఆత్మ. అయితే అనేక ఉనికులు లేవు, ఉనికంతా ఒకటే ఒకటి, ఉన్నది 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 ఉన్నది, అంతే 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 అంతే. ఆ ఉనికి ఇన్ని రీతులుగా కనిపిస్తే దాన్ని ఏమన్నాం? చింతామణి. అందుకని స్వామీజీ ఒక పుస్తకం పేరు పరమార్థ చింతామణి అన్నారు. పుస్తకంకి పేరే పెట్టారు. పెట్టి ఎందుకన్నాను అని అందులో లోపల రాశారు. దీన్ని పరమార్థానికి, పరమాత్మతత్వాన్ని చింతామణి అని ఎందుకు పెట్టానంటే ఇది చింతామణి లాంటిది పరమాత్మ. పరమాత్మ చింతామణి వంటిది, ఇన్ని రకాలుగా కనిపిస్తుంది. అందుకని చదువు అంటే ఇదంతా కనిపించటమే, అక్కడ ఏమీ లేవు, ఊరికే అనిపిస్తాయి. అక్కడ పెద్దది చిన్నగా అనిపిస్తుంది, చిన్నగేం లేదు. చిన్నది పెద్దగా అనిపిస్తుంది, ఇంత చిన్నగా ఉంటుందే చీమ. చీమను అక్కడ భూతద్దం పెడితే ఏనుగంత కనిపిస్తుంది. అయ్యో ఏమిటండి చీమ ఏమిటి, ఏనుగంత ఏమిటి? దాని కాళ్ళు ఇంతింత లావుగుంటాయి, ఇంతింత లావు ఏనుగంత కాళ్ళు. ఇట్లా చీమ నడుచుకుంటూ పోతుంది, ఇట్లా 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 పెద్ద ఏనుగులాగా. అవును, పెట్టచ్చు. చీమను ఏనుగులాగా కనిపింపజేయచ్చు, ఏనుగును చిన్న చీమ అంతా, చీమ అంతా పోయి ఇట్లా 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 నడుచుకుంటూ పోతుంది, తొండెం పట్టుకుంటూ, సన్నటి తొండెం. సన్నది అంటే ఏముంటుంది? వెంట్రుక అంత సన్నగా ఉంటుంది దాని తొండెం. ఏనుగును చిన్నగా చేసేస్తే, సన్నది చేసేస్తే ఏమవుతుంది? చీమ అంత అయిందనుకో, ఏనుగు చీమంతా కనిపిస్తే దాని తొండెం ఎంత ఉంటుంది? దాని తొండెం ఇంత సన్నగా, వెంట్రుక అంత ఉంటుంది తొండెం. ఏనుగు తొండెం వెంట్రుక అంతా, చీమ కాలు ఏనుగంత చెయ్యచ్చు. ఇవన్నీ కనిపించేవి మోహం అంతే, ఒకదాన్నొకటి భ్రమల కనిపింపజేస్తుంది. అయితే ఇట్లా మణి అంటే ఏమిటి? అద్దం, కెమెరా, ఒకదాన్నొకటి ఇవి మన సెల్ ఫోన్లన్నీ మణులే, ఏం లేదు, సెల్ ఫోను మణే. ఇవన్నీ రకరకాలుగా కనిపింపచేస్తుందంటే చింతామణే. మన సెల్ ఫోన్లన్నీ చింతామణిలే, కెమెరాను చింతామణి. ఏమేమి చేసేస్తుంది చూడండి, ఒకదాన్నొకటి కనిపింపజేస్తుంది. అట్లా ఒక్కటే వస్తువు అనేక రకాలుగా కనిపిస్తే దాన్ని చింతామణి అన్నాం. అయితే ఉనికి ఎప్పుడూ ఉంటే ఉనికి, మిగిలినవన్నీ ఉన్నట్లు అనిపిస్తాయి, ఉన్నట్లు అనిపిస్తాయి కానీ ఉండవు. అందుకే ఆభాస. సంస్కృతంలో ఏమన్నాం? ఆభాస అన్నాం. ఇక ఇంగ్లీష్లో చెప్పాలంటే సెంబ్లెన్స్ అన్నాం. అది టెక్నికల్ భాష. సరళమైన భాషలో చెప్పాలంటే ఉన్నట్లు అనిపిస్తుంది. నీడలు అంతే, రంగుల నీడలు, రంగురంగుల నీడలు, పెద్ద నీడ, చిన్న నీడ, రంగుల నీడ, గట్టి నీడ, సన్నది నీడ, దూరపు నీడ, దగ్గర నీడ, అన్నీ నీడలు. ఒక్కటే ఆత్మ యొక్క ఇన్ని నీడలు, రకరకాల నీడలు. స్వప్నమంతా నీడలే, నీడల ప్రపంచమే స్వప్నం. మరి జాగ్రత్త కూడా నీడల ప్రపంచమే, రకరకాల నీడలు. ఇక్కడ ఏమీ లేదన్నీ, అన్నీ ఏమనాలి? టొళ్ళే, డొల్ల. ఇక్కడ ఏమీ లేదు. టొళ్ళు కన్నడలో అంటారండి. కన్నడ అని కన్నడలో చెప్పి కన్నడ మాటలే వస్తున్నాయి, తెలుగు మర్చిపోతున్నాను. సో టొళ్ళు అంటే డొల్ల అని అర్థం. అక్కడ ఏమీ లేదంతా డొల్లనే. అంటే ఊరికే ఉన్నట్లు అనిపిస్తుందే కానీ లోపల చూస్తే బట్టి డొల్ల. అట్లా ఇవన్నీ నామరూపాలు ఊరికే నీడలే, రంగుల నీడలు. అయితే ఒకటే ఉనికి, దేహం కూడా నీడ. చైతన్య ఆత్మకు ఏదో ఉన్నట్టు నీడ అక్కడ లేదు. ఎప్పుడైతే దేహమును నీడగా చూసి తనను సాక్షిగా, స్వతసిద్ధ ఉనికిగా, చైతన్యంగా చూస్తాడో, తనను దేహంగా కాదు, దేహం తనలో కల్పితం, చైతన్య ఆత్మలో స్వతసిద్ధ ఉనికిలో ఉన్నట్టు కల్పితం లేదక్కడ, ఉన్నట్లు అనిపిస్తుంది అంతే. ఉన్నట్లు అనిపిస్తుంది నీడలాగా. నీడ ఉంటుందా చెప్పండి? నీడ ఉంటుందా? ఉన్నట్లు అనిపిస్తుంది. కనుక ఇదంతా ఉన్నట్టు అనిపిస్తుంది దేహం, కానీ అక్కడ లేదు. ఇంద్రియాలు ఉన్నట్టు అనిపిస్తాయి, అక్కడేం లేవు. మనస్సు ఉన్నట్టు అనిపిస్తుంది, అక్కడేం లేదు. అట్లా ఇంద్రియ, మనస్సు, దేహాలన్నీ నీడలే, ఆత్మ యొక్క నీడలు, రకరకాల నీడలు, రంగుల రంగుల నీడలు. ఉనికి ఒక్కటే, తాను
స్వతసిద్ధం స్వప్రకాశం. అయితే ఏది ఉంటుందో అది ఎప్పుడూ ఉంటుంది. అది లేని అనుభవమే లేదు. దాని అనుభవం జారదు. ఆత్మానుభవం జారదు, పోదు, కొత్తగా రాదు. దాని జారితే కదా ఇంకా రావటం ప్రసక్తి. జారనే జారదు. ఆత్మానుభవం ఎప్పటికీ జారదు. అది ఎక్కడికి పోదు. ఉండటమే దాని స్వరూపం. అది ఆత్మ. ఏది ఉన్నట్టు అనిపిస్తుంది, నీడ అనిపిస్తుంది, ముడితే అక్కడ ఏమీ లేదు. నీడ రంగులు రంగులు నీడ ఉంటుంది. అయ్యో పట్టుకుందామంటే లేదు. అది ఏమండి, నీళ్లలో ఏదో ఒకటి రంగుల పక్షి నీడ కనిపించింది. అది పట్టుకుంటే అక్కడ ఏం లేదు, నీళ్ళు వస్తున్నాయి చేతికి నీళ్లే తగులుతున్నాయి. అయ్యో మళ్ళీ అక్కడ ఉన్నది రంగుల రంగుల పక్షి, రంగుల రంగుల పండు, ముట్టుకుంటే నీడ అక్కడ లేనే లేదు. అట్లా అంటే రంగుల నీడలు లేనే లేవు. అద్దంలో కనిపిస్తున్న నీడలు ఎట్లా లేవో, దేహము, ప్రపంచము, ఇంద్రియాలు, మనస్సు ఇవేవీ లేవు. అహంబుద్ధి కూడా లేదు. అహంబుద్ధి కూడా నీడనే. ఎవరికి? చైతన్య ఆత్మకు నీడ. ఎవరైతే ఈ నీడ నేను కాదు, నేనే నేను అని నీడను వదిలి ఆ ఉన్న స్వతసిద్ధం, అందులో దానికి వృత్తి లేదు, దానికి పేరు లేదు. తాను అంటే ఎవరు? తానంటే దానికి పేరు పెట్టరాదు. తానని పేరు పెట్టాం కదండి అంటే అది కల్పిత పేరయ్యా, పేరుగా. తానంటే ఇంకేదీ కాదు అనేదే కానీ తాననేది ఒక పేరు కాదు. చూడండి, తాననేది పేరు కాదు. ఇతరము ఏది కాదు అని అన్నిటిని నిషేధించటానికి పెట్టిన పేరే కానీ తానంటూ ఒక వస్తువు లేదు. తాననేది ఒక పేరు కాదు. అది మిగిలినవి ఏదీ కాదనటానికి, అన్నిటిని నిషేధించటానికి వాడుకున్న మాట. తాను అంటే ఆత్మ. ఆత్మ అనే మాట వాడాం కదా. ఆత్మకు పేరు లేదంటారేమిటి? ఆత్మకు పేరు లేదంటూ పేరు పెట్టారు కదా. అది ఉన్న పేరు కాదు. అది ఇతరులన్నీ తీసేయటానికి పెట్టిన పేరే కానీ ఆత్మ అనే పేరు నిజంగా ఆత్మకు లేదు. ఆత్మ అంటే ఆ తత్వం, అది ఏది ఉంటుందో అది. ఇక దానికి పేరు పెట్టదు కనుక అది అనాల్సి వస్తుంది. అది అన్నా మళ్ళీ పేరే. ఏ పేరు కుదరదు కనుక ఆ పేరు పెట్టామట్లా. అట్లా తాత్కాలికంగా కల్పించి పెట్టిన పేరు. కల్పించి పెట్టాం, కుదరదు, పేరు కుదరదు కనుక అగో అట్లా అక్కడక్కడ ఉన్నది అంటారు. అక్కడ అంటే ఏమిటంటే అగో అక్కడక్కడ, అక్కడ అంటే ఎక్కడ లేదయ్యా, ఊరికే అంతే. అంటే కల్పించి పెట్టిన పేరే కానీ ఉన్నట్టి పేరు కాదు, పనికొచ్చే పేరు కాదు. అది నిజంగా వర్తించే పేరు కాదు. అది నిజంగా దానికి అన్వయించే వర్తించే పేరు కాదు. ఏ పేరు వర్తించదు, ఏ పేరు అన్వయించదు, ఏ పేరుకు దొరకదు, ఏ పేరుకు అది దొరకదు. పేర్లన్నీ ఎక్కడ దాకా వెళ్ళి ఆగిపోతాయి. పేర్లన్నీ కొంతవరకు వెళ్ళి ఆగిపోతాయి. ఇంకక్కడ ఏ పేర్లకు స్థానం లేదు. ఏ పేర్లు ఇంకా ముందుకు సాగలేవు. అన్ని పేర్లు ఒక చోట వచ్చి ఆగిపోతాయి. వృత్తిలో వచ్చి ఆగిపోతాయి. అన్ని వృత్తులు అంతే, ఒక చోటుకి వచ్చి ఆగిపోతాయి. ఇంకక్కడ వృత్తి ఉండదు. వృత్తికి అవకాశం లేదు. మనోవృత్తి, వృత్తి అంటే మనోవృత్తి. మనస్సు యొక్క వృత్తికి అవకాశం లేదు అక్కడ. అవునా? స్వతసిద్ధం, తానే తాను, స్వప్రకాశం. సుషుప్తిలో వృత్తి ఉన్నదా? సుషుప్తిలో మీకు పేరున్నదా? ఊహ ఉన్నదా? నేను ఇప్పుడు నిద్రపోతున్నానన్న ఊహ ఉన్నదా? మీకు ఆలోచన ఉన్నదా? నిద్రను నిద్ర అని ఎవరన్నారు? నిద్రలో ఉన్నప్పుడు అన్నావా? నిద్రను నిద్ర అని పేరు పెట్టావా? మెలకువకొచ్చాక పేరు పెట్టావు. జాగ్రత్తకు వచ్చాక నిద్ర అన్నావే కానీ నిద్రలో ఉన్నప్పుడు నిద్ర అని పేరు పెట్టావా? అసలు ఆ పేరు లేదే. నేను ఇప్పుడు నిద్రపోతున్నానన్న ఆలోచన ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? ఆలోచనకి దొరకదండి. నిద్ర అనేది నిద్రానుభవం ఆలోచనకి దొరకదు. అక్కడ ఆలోచన లేదు కదా. ఆలోచనలు పనికిరావు. ఎందుకంటే ఆలోచనకు దొరకనటువంటి అనుభవం అది. అయితే స్వతసిద్ధ ఆత్మస్వరూపం ఏ ఊహకు దొరకదు, ఏ ఆలోచనకు దొరకదు. ఉండే ఆలోచనలన్నీ కొంతవరకు వచ్చి అట్లా జారిపోతాయి, పడిపోతాయి, అంతే, కింద రాలిపోతాయి. అన్ని పేర్లు కొంతవరకు వచ్చి రాలిపోతాయి. వృత్తులన్నీ కొంతవరకు వచ్చి రాలిపోతాయి. ఎక్కడైతే పేర్లన్నీ వృత్తులన్నీ రాలిపోతాయో ఇంకక్కడ పేర్లకు వృత్తికి అవకాశం ఉండదో అదే స్వతసిద్ధం. మరది ఉందని ఎట్లా తెలుసు అంటే ఆ ప్రశ్నకు అవకాశం లేదు. తానే తానున్నది అనటానికి ఇంక వృత్తి అక్కర్లేదు.
వృత్తి అవసరం లేకుండానే తెలుసు. ఏ వృత్తి అవసరం లేకుండా తానే తాను తెలుస్తుంది. అందుకే దాన్ని స్వయం ప్రకాశం అన్నా. తానున్నదనేది తానే, అంతే. తనకు తానే ప్రమాణం, స్వతసిద్ధం, తనకు తానే తెలుస్తుంది. ఇంకొక వృత్తి అక్కర్లేదు, పేరు పెట్టనక్కర్లేదు. పేరు పెట్టరాదు, ఏం చేస్తాం? పేరు పెట్టరాదు, ఏ వృత్తికి దొరకదు, ఏ వృత్తి పనికిరాదు. కానీ దాని ఉనికి మాత్రం చెదరదు. దేని ఉనికి ఇప్పుడు మిగతా పదార్థాలన్నీ ఉన్నట్టు అనిపిస్తాయి, చెదరిపోతాయి. అవునా? ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొద్దిసేపటికి జారిపోతుంది, రాలిపోతుంది, చెదిరిపోతుంది. అవునా? కానీ స్వతసిద్ధ ఉనికి కొత్తగా రాదు, చెదరదు, రాలదు. దేని ఉనికి స్వరూపం ఎప్పటికీ రాలదో చెదరదో, ఏ ఉనికి స్వరూపం ఎప్పటికీ అవ్యభిచారి అన్నారు. అవ్యభిచారి అంటే, వ్యభిచారి అంటే రాలిపోతుంది, చెదరిపోతుంది, దాన్ని వ్యభిచారి అన్నాం. దేని ఉనికి రాలిపోతుందో చెదరిపోతుందో అది వ్యభిచారి. అవునా? అంటే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ రాలిపోతుంది, చెదరిపోతుంది. ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉండదు. ఉన్నట్టు అనిపించటమే, ఉండిపోతుంది అని కాదు. అక్కడ చూడండి, కొద్దిసేపు ఉండి తర్వాత రాలిపోతుంది. ఆహా, ఉందంటే ఉందనే అర్థం. కొద్దిసేపు కూడా ఉండదు. ఉన్నట్టు అనిపిస్తున్నప్పుడు కూడా దానికి లేదు ఉనికి. దేహం ఉన్నప్పుడు అనిపిస్తున్నది కూడా లేదు. ఎందుకంటే ఆ ఉనికి నేనే, నేనంటే ఆత్మనే. ఆత్మ ఉనికిని తీసుకొని తానున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు అద్దంలో కనిపిస్తే కొద్దిసేపు ఉండి తర్వాత పోతుందా? చెప్పండి. అద్దంలో ఒక పుస్తకం కనిపిస్తే, పెన్ను కనిపిస్తే కొద్దిసేపు ఉండి తర్వాత పోతుందా? ఉండిపోదు. ఉండి తర్వాత వెళ్ళిపోదు. ఉన్నట్లు అనిపిస్తుంది. అనిపిస్తున్నప్పుడు కూడా లేదు. అది చూడండి, అనిపిస్తున్నప్పుడు కూడా లేదు. దేహం కూడా అనిపిస్తున్నదే కానీ అక్కడ లేదు. నీడ ఉంటుందా? దేహం ఒక నీడ, ఇంద్రియాలు ఒక నీడ, మనస్సు ఒక నీడ, ప్రపంచపు నీడ. ఇగో ఈ వస్తువులు, టేబులు, పుస్తకం, గోడలు, ఇళ్ళు, మనుషులు, ఇవన్నీ ఒట్టి నీడలు. ఎవరి నీడలు? అదే స్వతసిద్ధ ఆత్మ యొక్క. ఇవన్నీ రంగుల రంగుల నీడలంటే ఏవీ లేవు. ఈ నీడలన్నీ ఆ ఉనికి ఆత్మ యొక్క సాక్షిని పట్టుకొని కనిపిస్తున్నాయి. సాక్షిని ఆసరాగా పట్టుకొని, ఆసరా అంటే ఆధారం, ఆశ్రయం. ఆశ్రయంనే ఆసరా అన్నారు హిందీలో. ఆ హిందీ పదాన్ని మళ్ళీ అంటే ప్రాకృత భాషలో ఆసరా అన్నారు ఆశ్రయాన్ని. ఆ ఆసరా మాటను మళ్ళీ తెలుగులోకి తెచ్చుకున్నాం. అయితే ఆసరాగా పట్టుకొని, ఆశ్రయంగా పట్టుకొని కనిపిస్తుంది. నీడ మూల వస్తువును పట్టుకొనే కనిపిస్తుంది. దానికి ఉందా ఏమిటి? నీడ ఉంటుందా ఏమిటి? అద్దమును పట్టుకొని కనిపిస్తుంది, దానికి ఏం లేదు. అట్లాగే ప్రపంచము, దేహము, ఇంద్రియాలు, మనస్సన్నీ ఆత్మను పట్టుకొనే ఉన్నట్టు అనిపిస్తాయి. అంటే ఆత్మ యొక్క ఉనికిని అరువు తీసుకొని తాను ఉన్నట్లు నటిస్తుంది. అమ్మో, కానీ స్వయంగా దానికి ఉనికి లేదు. స్వయంగా ఉన్నది ఆత్మ ఒకటే. ఇట్లా నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అయితే అవిద్యమానస్య శీతోష్ణాదే, శీతం ఉష్ణం అనే అనుభవం, వేడి చల్లని అనేటువంటి అనుభవాలు, వేడి చలువ, ఈ రెండు అనుభవాలు, సుఖం దుఃఖం, ఈ అనుభవాలన్నీ ఏమిటి? ఐంద్రియక అనుభవాలు, మానసిక ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలు చైతన్య ఆత్మకు లేవు. ఆత్మ వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా? చెప్పండి. ఆత్మ అంటే చైతన్యం. చైతన్యం ఎట్లా ఉంటుందండి? తెలివి. తెలివి వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా? నవ్వుతాడు. ఏమయ్యా తెలివి అన్నావా? నీకు తెలివి తెలుసా? ఉంది, తెలివి ఉన్నది కదా, నేనే తెలివి అంటాడు. అయితే నీ తెలివి వేడిగా ఉందా, చల్లగా ఉందా? జవాబు చెప్పడు. ఎందుకో? ప్రశ్నని అర్థరహితమని తెలుసు. అందుకని జవాబు చెప్పడు, నవ్వుతాడు, ఊరుకుంటాడు. జవాబు చెప్పు అంటే చెప్పేదేముంది మీకు తెలుసు అంటాడు. అంటే చైతన్యము వేడి కాదు, చల్లని కాదు. చైతన్యం సుఖమా దుఃఖమా? సుఖం కాదు, దుఃఖం కాదు. మంచా చెడ? మంచి కాదు, చెడు కాదు. చైతన్యం దగ్గరనా, దూరన్నా? దగ్గర లేదు, దూరం లేదు. గట్టిగా ఉందా, మెత్తగా ఉందా? గట్టిగా లేదు, మెత్తగా లేదు. మరి అది ఏమిటండి? చైతన్యాన్ని, చైతన్య స్పృహను, మెలకువ స్పృహ ఉందే, మెలకువ స్పృహ మెత్తగా ఉన్నదా, గట్టిగా ఉన్నదా?
మెత్తగా ఏమిటి, గట్టిగా ఏమిటండి? అది చైతన్యం అంతే. ఎర్రగా ఉన్నదా నల్లగా ఉందా అని, ఎర్రగా లేదు నల్లగా లేదు. మరేమిటి? రాయిగా ఉందా ద్రవంగా ఉందా మెత్తగా? అది రెండూ లేవు. మరి వేడిగా ఉందా చల్లగా ఉందా? వేడి లేదు చల్లగా లేదు. మరి అది ఏమిటండి? అది అదే చైతన్య ఆత్మ, చైతన్య స్పృహ. చైతన్య స్పృహ చైతన్యమే. దానికి వేడి చలువ రెండూ లేవు. గట్టిగా మెత్తగా లేదు, దూరము దగ్గర లేదు. అవునా? రంగులు లేవు, ఎరుపు లేదు తెలుపు లేదు. అది స్వయం చైతన్యమే. ఇట్లా మరి రంగులు గుణాలన్నీ అనిపిస్తున్నాయి. అవన్నీ ఒకటి నీడలు. దేహం అనేది ఒక నీడ, ఇంద్రియాలు నీడ, మనస్సు నీడ, ఆలోచనలు నీడ. ఆలోచనలు పట్టుకొని పెద్దగా ఏడుస్తారు, అయ్యో మనస్సు బాగా ఆలోచిస్తుంది. అది నీడ. ఏదైతే ఏమిటి నీకు? నీడ ఏదైతే నీకేమిటి? నువ్వు కాదు కదా. నువ్వు కాదని తెలుసుకో, అయిపోతుంది. నువ్వు కాదు ఉంటే ఏమిటి? ప్రకృతిగానే ఉంటుంది, ఆత్మకు లేదుగా. ప్రకృతి అంటే నీడ అని అర్థం. ఆత్మ యొక్క నీడనే ప్రకృతి అంటూ లేదక్కడ. ఆత్మ యొక్క నీడ అంతే. కనుక ఆత్మ యొక్క నీడనే ప్రకృతి, ఆత్మ యొక్క నీడనే జగత్తు, ఆత్మ యొక్క నీడనే ఇంద్రియాలు, దేహము, మనస్సు. ఆత్మ ఒకటే ఉన్నది. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అందుకని అవిద్యమానస్య శీతోష్ణాదే. శీతం ఉష్ణం అవిద్యమానస్య అనేస్తున్నాడు. అబ్బా, శ్రీకృష్ణుల వారు అసతః అనేశాడు. శంకరాచార్యులు లేవు అన్నాడంతే. అబ్బా, వేడి చల్లని సుఖం దుఃఖాలు లేవట. లేవవి. ఉన్నట్టు అనిపిస్తుందా? అయితే నీ ఆత్మకు అంటుకొని మాట్లాడుతున్నావు. నీడను నువ్వు అనుకుంటున్నావు పొరపాటుగా. నీ పొరపాటు వల్ల ఉన్నట్టు అనిపిస్తుంది, నీ అపోహ వల్ల ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం గమనించు, కొంచెం లోతుగా చూడు, పరీక్షించు. అవేవీ లేవు. సుఖం దుఃఖం ఒట్టి మాట, సుఖం దుఃఖం ఒట్టి ఆలోచన అంతే, ఒక వృత్తి అంతే. శీతం ఉష్ణం అది అంతే. చైతన్యాత్మకు రెండూ లేవు. చైతన్య రూప ఆత్మకు రెండూ లేవు. అవిద్యమానస్య శీతోష్ణాదేహే సకారణస్య న విద్యతే నాస్తి భావః. శీతోష్ణాదులకు సుఖదుఖాలకు ఉనికి లేదు. అయ్యో అదేమిటండి అంటే, సుఖదుఖాలు నీడలయ్యా. భవనం అస్థిత. అయితే శీతోష్ణాదులు నేరుగా, ఇప్పుడు స్వప్నంలో వేడి చల్లని అనిపించింది, అవి నిజంగా ఉన్నాయా? స్వప్నంలో సుఖదుఖాలు అనిపించాయి. ఒక వస్తువు ముడితే గట్టిగా ఉన్నది, ఇంకోటి మెత్తగా ఉన్నది అనిపిస్తుంది. నువ్వు అక్కడ స్వప్నంలో కుర్చీ మీద కూర్చొని ఆ టేబుల్ను ఇట్లా ముడుతున్నావు, గట్టిగా అనిపిస్తోంది. లేచి చూస్తే అక్కడ ఉన్నదా? టేబుల్ ఉందా? గట్టి టేబుల్. గట్టి లేదు, మెత్తం లేదు. అవన్నీ అనిపించటాలు, నీడలు అంతే. అందుకని సుఖదుఖాలు అనేవి నీడలే. చూడండి, చాలా ముఖ్యమైన మాట. ఈ ఒక్క మాట అర్థమైందా? జగత్తు తక్షణంలో ఇట్లా తొలగిపోయింది. జగత్తు ఇంకా లేదు. సుఖదుఖాలు అనేవి నీడలు, దేహేంద్రియ మనస్సులు బట్టి నీడలు. అహం బుద్ధి కూడా నీడనే. నేను అనిపిస్తుంది నీడ. అందుకే మెలకువలో నీడ వచ్చింది, సుషుప్తిలో ఆ నీడ లేదు. మెలకువలో నేనన్న నీడ లేదు. నేననేది ఒక నీడ. మెలకువలో ఉన్నదా నీడ, స్వప్నంలో ఉన్నది నీడ, సుషుప్తిలో లేదు. అవునా? సుషుప్తిలో ఏ నీడ లేకుండా నేనున్నాను. అప్పుడు నాకు పేరు లేదు, నాకు వృత్తి లేదు. నాకు పేరు లేదు, వృత్తి లేదు, కానీ తానున్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. అది లేనిది ఎప్పుడూ లేదు. అట్లా శీతోష్ణాదులకు ఉనికి లేదు, సకారణం. అయితే ఇక్కడ లౌకిక దృష్ట్యా లౌకికులకు కొంచెం అర్థం కావటానికి శీతోష్ణాదులు నేరుగా లేవు అనేయచ్చు, అయిపోతుంది. శీతోష్ణాదులు వేడి చలువ సుఖదుఖాలు నేరుగానే లేవు, నీడలు అనేస్తే అయిపోతుంది. నీడలు అని నేరుగా అనేస్తే అర్థం కాదేమో అనుకొని కొంచెం లౌకికుల కోసం వేడి చల్లని అనేవి కారణంతో పాటు లేవన్నాడు. కారణాలు అన్నాడు. కారణం అంటే ఏమిటి? ఇదిగో అగ్ని ముడితే వేడి, నీళ్లు ముడితే చల్లన, ఇంద్రియాల ద్వారా ముడితే. ఏ ఇంద్రియాల ద్వారా అగ్నిని ముడుతున్నావో, ఏ ఇంద్రియాల ద్వారా నీళ్లను ముడుతున్నావో, ఆ అగ్ని అంటే బొగ్గు, కాలుతున్న బొగ్గు. ఆ కాలుతున్న బొగ్గు కానీ నీళ్లు కానీ అవి కూడా లేవు. ఏ ఇంద్రియాలతో స్పర్శతో ముడుతున్నావో అది లేదు. నీ స్పర్శేంద్రియం
అటు నీళ్లు, నీ స్పర్శేంద్రియం అటు కాలుతున్న బొగ్గు, వేడిగా మండుతున్న బొగ్గు, ఈ రెండూ లేవు. అందుకే శీతం ఉష్ణం, అథవా శీతోష్ణం అంటే సూర్యుడి వెలుతురు అట్లయినా తీసుకో. సూర్యుడి వెలుగులో నీకు, సూర్యుడు ఎండలో నీకు వేడి తగులుతుంది. అయితే నీకు ఎట్లా తగులుతుంది వేడి? ఎండ వల్ల. ఎండ ఎక్కడున్నది? ఎండ లేదు, నీ స్పర్శేంద్రియం, నీ చర్మం లేదు. నీ చర్మము ఎండ రెండు కలిస్తే నీకు వేడిగా తగులుతుంది. అయితే వేడికి కారణం ఏమిటి? అటు ఎండ, ఇటు చర్మము. ఇక్కడ ఏమంటున్నారు? కారణంతో పాటు కారణంతో పాటు వేడి చలువ లేదు అన్నాడు. వేడి చలువ అనే అనుభవాలు ఏ కారణం వల్ల పుడుతున్నాయో ఆ కారణాలు కూడా లేవన్నాడు. వేడి చలువ అనే అనుభవాలు, శీతం ఉష్ణం అనే అనుభవాలు ఏ కారణం వల్ల వస్తున్నాయి? అటు ఎండ ఉండాలి, ఇటు చర్మేంద్రియం ఉండాలి, చర్మం ఉండాలి, త్వగింద్రియం ఉండాలి. అయితే ఇటు చర్మము, అటు ఎండ అనేది ఉన్నదే? ఎక్కడున్నది చెప్పండి? వేడి తగిలితేనే కదా ఎండ అంటావు. నీకు వేడి తగలకపోతే ఎండ ఉన్నట్ట? ఎండ ఉన్నదా చెప్పండి? వేడి తగిలితే ఎండ, వేడి అనే తగులుతుంది, అది కాకుండా ఎండ అంటూ వేడిగా ఉందా, వేరుగా ఉందా? వేడి తగిలితే ఎండ. అయితే ఈ వేడి ఎండ ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది. సూర్యుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? శీతోష్ణాది సకారణస్య. శీతోష్ణాలకు ఏ కారణాలు ఉన్నాయో కారణంతో పాటు కారణాలు కూడా లేవు, అవి ఒట్టి నీడలే. చూడండి, వేడికి ఎండ తగులుతోంది, ఎండకు కారణం సూర్యుడు, వేడికి కారణం ఎండ, ఎండకి కారణం సూర్యుడు, సూర్యుడికి కారణం ఎవరు? సూర్యుడికి కారణం భూలోకం, ప్రపంచం. అట్లా ఈ భూలోకం ఎక్కడుంది అంటే మళ్ళీ అదంతా జాగ్రత్త అవస్థలోనే. ఇట్లు ఒక్కొక్క దానికి కనిపిస్తున్న అనుభవాల యొక్క కారణాలు, దాని కారణం ఇట్లా వెతుకుతూ పోతే, ఇప్పుడు చూడండి, వేడి తగులుతుందా? అవును. వేడికి కారణం ఎవరు? వేడి కానీ చలువ కానీ. వేడికి కారణం ఎవరు? ఎండ. ఎండకు కారణం సూర్యుడు. సూర్యుడికి కారణం జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థకి కారణం సుషుప్తి అవస్థ. అయితే ఆ సుషుప్తిలో ఉన్నదా? సుషుప్తి కంటే జాగ్రత్త అవస్థ విడిగా లేదు. జాగ్రత్త అవస్థ కంటే విడిగా సూర్యుడు లేడు. సూర్యుడు ఉన్నాడా? భూమి, సూర్యుడి కిరణాలు ఇక్కడికి వస్తే దాన్ని వేడి అన్నాం అంతే. కిరణాలు, సూర్యుడి వెలుగు, అదే ఎండ అన్నాం. అయితే వేడికి కారణం, వేడి అనే అనుభవంకు కారణం ఎండ, ఎండకు కారణం సూర్యుడు, సూర్యుడికి కారణం జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థకి కారణం సుషుప్తి, సుషుప్తికి కారణం ఇంకక్కడ కారణం లేదు, అదే అది తానే తాను స్వతసిద్ధం. ఇట్లా ఆత్మతత్వానికి సూర్యుడు లేడు. ఎందుకంటే జాగ్రత్త అవస్థే లేదు. జాగ్రత్త అవస్థను వదిలి ఉన్న చైతన్య ఆత్మకు జాగ్రత్త అవస్థ లేదు. జాగ్రత్త అవస్థ ఉంటే సూర్యుడు వస్తాడు, సూర్యుడు ఉంటే ఎండ వస్తుంది, ఎండ ఉంటే వేడి తగులుతుంది. అవునా? ఇక ఇటు తీసుకోండి, అది ఆది భౌతికంగా చూసాం. ఇంకా ఆధ్యాత్మికంగా చూడండి. వేడి తగులుతుంది దేనివల్ల? చర్మేంద్రియం వల్ల. చర్మము ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఇంద్రియం అనేది ఒక మనస్సులోని వృత్తే. అవునా? వృత్తి ఎక్కడుంది? నేను అనుభవిస్తున్నాననే నేను బుద్ధిలో ఉంది. నేను బుద్ధి చైతన్య ఆత్మ సాక్షిలో ఉంది. అంటే సాక్షిలో నేను బుద్ధి కల్పితం, నేను బుద్ధిలో అనుభవం కల్పితం, నేను బుద్ధిలో వృత్తి కల్పితం మనస్సు. ఆ మనస్సులో ఒక వృత్తి కల్పితం. ఆ వృత్తే స్పర్శేంద్రియం అనే ఒక స్పర్శానుభవం. స్పర్శానుభవంలో వేడి అనుభవం ఒక వృత్తి. స్పర్శానుభవం ఒక వృత్తి అయితే వేడి అనుభవం అనేది ఇంకొక వృత్తి, అందులోనే ఒక వృత్తి. ఇట్లు ఆధ్యాత్మికంగా తీసుకుంటే వేడి అనేది స్పర్శానుభవంలో అంతర్భాగం ఇమిడి ఉన్నది. స్పర్శానుభవం మనస్సులో ఒక ఇమిడి ఉన్నది. మనస్సు అహంబుద్ధిలో ఇమిడి ఉన్నది. అహంబుద్ధి సాక్షి కంటే వేరుగా కాదు. సాక్షికే ఇంకొకటి అహంబుద్ధి అనే పేరు. ఇట్లు ఆధ్యాత్మికంగా చూడండి. ఇక ఆది భౌతికంగా చూడండి. నాకు వేడి తగులుతున్నది అంటే ఎండ, వేడికి కారణం ఎండ,
ఎండకు కారణం సూర్యుడు, సూర్యుడికి కారణం జాగ్రత్త అవస్థ, జాగ్రత్త ప్రపంచం, జాగ్రత్త ప్రపంచంకు కారణం జాగ్రత్త అవస్థ. ఇంకో మెట్టు ఎక్కువ చేస్తున్నాను అంతే. సూర్యుడికి కారణం జాగ్రత్త ప్రపంచం, జాగ్రత్త ప్రపంచానికి కారణం, జాగ్రత్త ప్రపంచం అంటే భూమి సూర్యుడు ఈ గ్రహాలని అర్థం. భూమి సూర్యుడు అనే 2 గ్రహాలే, అవునా? సూర్యుడికి కారణం ఈ 2 గ్రహాలు ఉండటం. ఈ 2 గ్రహాలకు కారణం జాగ్రత్త ప్రపంచం, జాగ్రత్త ప్రపంచానికి కారణం జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థకు కారణం మళ్ళీ సాక్షే చైతన్యాత్మ. ఇట్లు ఆధ్యాత్మికంగా తీసుకున్నా, ఆది భౌతికంగా తీసుకున్నా ఎక్కడికి చేరుతున్నాం? చైతన్య ఆత్మకు. అయితే ఆ చైతన్య ఆత్మ యొక్క నీడలే ఇవన్నీ. దాని చైతన్య ఆత్మ యొక్క నీడనే జాగ్రత్త అవస్థ. టైం అయింది, ఒక 2 నిమిషాలు ముగిస్తాను. చైతన్య ఆత్మలో, సాక్షి రూప చైతన్య ఆత్మలో కలిగేది జాగ్రత్త అవస్థ ఒక నీడ. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రపంచం ఒక నీడ. జాగ్రత్త ప్రపంచంలో సూర్యుడు భూమి అనేవి నీడలు. సూర్యుడిలోంచే ఎండ అనేది ఒక నీడ. ఆ ఎండలోంచే వేడి అనే అనుభవం ఒక నీడ. అవునా? ఇక ఇటు తీసుకోండి ఆధ్యాత్మికంగా. సాక్షిలో అహం బుద్ధి అనేది ఒక నీడ, అహం ప్రత్యయం. అహం ప్రత్యయం నుంచే అంతఃకరణ ప్రత్యయం ఏర్పడింది. అంతఃకరణ ప్రత్యయం నుంచే ఇంద్రియం ఏర్పడింది. ఆ ఇంద్రియంలోనే స్పర్శానుభవం ఉంది. స్పర్శానుభవంలో వేడి నీడ. ఇవన్నీ నీడలే. అంటే ఈ నీడలన్నీ చైతన్యంలోనే ఉన్నాయి. చైతన్య ఆత్మ యొక్క నీడలే జగత్తంతా. అందుకే స్వప్నమంతా అక్కడ ఉందా, లేక ఒట్టి నీడనా? స్వప్న ప్రపంచమంతా ఆత్మ యొక్క నీడనే, కల్పననే. అట్లాగే ఈ జాగ్రత్త ప్రపంచమంతా, సుఖదుఖాదులన్నీ, శీతోష్ణాదులన్నీ ఆత్మలో కనిపించే నీడలు మాత్రమే. అదే అన్నాడు ఇక్కడ, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. ఈ నాసతో విద్యతే భావో శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. చాలా చక్కగా ఆత్మస్వరూపాన్ని విడమర్చి చెప్తుంది. దీని మీద శంకరాచార్యుల భాష్యం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఎక్కువ అంటే కొంచెం వివరంగానే ఉన్నది. 2 పేజీలు 3 పేజీలు ఉన్నాయి. ఒక్క నిమిషం చెప్తాను. 2-3 పేజీలు ఉన్నాయి. అయితే 3 పేజీలు దాన్ని మనం చెప్పుదాం. ఒక 2-3 క్లాసులు పడుతుంది, 2-3 వారాలు అవుతుంది. చెప్పుదాం. ఈసారి చాలు, వచ్చే వారం చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం